మొత్తానికైతే బాబాసాహెబ్ విషయంలో మీరున్న క్లారిటీ ఓకే. మరి దానికి సంబంధించిన విషయంలో ఎంఆర్పిఎస్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని చూద్దాం. అంటే ఇక్కడ మీ మీ పర్సనల్ విషయానికి వెళ్తే, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కడప సభలో 30,000 మంది ముందు తొడగొట్టి నేను జగన్ను ఓడించడం కోసం టీడీపీలో చేరిన అని చెప్పేసి అన్నారు. మీరు ఎందుకు చేరిన విషయం పక్కన పెడితే, మొన్నటి ఎలక్షన్స్ ముందు రాజేష్ మహాసేనకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అని వార్తలు వచ్చినాయి. నేను కూడా మార్నింగ్ న్యూస్లో చదివాను ఈ విషయం. కన్ఫర్మ్ అయింది, వస్తుంది అనుకున్నాము. రాజేష్ మహాసేన అసెంబ్లీలో కూర్చుంటాడు అనుకున్నటువంటి క్రమంలో సడన్గా మీ మీద ట్రోల్స్ జరగడము, ఇక చాలా మీ మీద వార్తలు వచ్చినాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంది అనే విషయం పక్కన పెడితే, హిందువులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీసే మీరు మాట్లాడిన విషయాలు కూడా బయటకు వచ్చి ఆ వీడియోలు వైరల్ చేయడం ఇవన్నీ జరిగినాయి. సడన్గా టికెట్ క్యాన్సిల్ అయింది. టికెట్ క్యాన్సిల్ అవ్వడం వెనకాల ఈ జరిగిన ట్రోల్స్ కారణమా, అసలు మీకు టికెట్ ఇవ్వాలనే ఆలోచన మా చంద్రబాబు గారికి ఉండేనా లేదా, ఈ జరిగిన సందర్భం ఏదైతే ఉందో దీని మీద ఇంతవరకు క్లారిటీ ఒకటి లేదు, దానికి ఒక క్లారిటీ కావాలి. నిజానికి ఈ విషయం మీద నేను మాట్లాడాను, చాలాసార్లు మాట్లాడాను. నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కనీసం కన్సల్ట్ చేయకుండా, నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా ఆయన సడన్గా ఆయన అనౌన్స్ చేశారు. నేను నా మీద ఆయనకున్న నమ్మకం అయి ఉండొచ్చు, నా జాతి మీద ఉన్న ప్రేమ అయి ఉండొచ్చు. ఆయన ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత హిందూ వ్యతిరేకి రాజేష్ మహాసేన అనే ట్రోల్స్, మతాన్ని అవమానించానని, లేకపోతే హిందూ దేవీ దేవతల గురించి తప్పుగా మాట్లాడానని, నా గురించి చాలా ట్రోల్స్ విపరీతంగా జరిగాయి. దాన్ని నేను ఆపలేను, అంత ఆ స్థాయిలో జరిగాయి. చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ల నుంచి జరగటం జరిగింది. అయితే నేను మీ ద్వారా ప్రజలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నాకు కొన్ని వేల సంవత్సరాలుగా నా జాతి మీద దాడి జరుగుతుంది, అవమానాలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు నా గాయానికి కారణం ఏంటి? నా గాయాలకు కారణం కులమే. ఆ కులం పేరుతోనే నా మీద ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఆ కులానికి కారణం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు నాకు అక్కడ కనిపించేది మతమే. ఆ మతం నాకు కనిపిస్తున్నప్పుడు ఈ మతం వల్ల నేను ఇన్ని అవమానాలు పడుతున్నాను, ఈ గాయాలు పడుతున్నాను. ప్రతిరోజు నా తల్లి ఈ కులం పేరుతో చర్చపడుతుంది. ప్రతిరోజు ఎక్కడో చోట నా చెల్లి ఈ కులం పేరుతో అవమానపడుతుంది, మానభంగానికి గురవుతుంది. ఇప్పటికీ ఇంకా ప్రతి 12 గంటలకి దాదాపు 10 మంది 20 మంది అట్రాసిటీకి గురి చచ్చిపోతున్నారు అన్నప్పుడు, దీనన్నిటికీ కారణం కులం నుంచి మతమే కనిపించినప్పుడు, మరి ఖచ్చితంగా నేను మాట్లాడతాను కదా. ఆ మతం గురించి మాట్లాడాను, మతాన్ని అవమానించాను, మీ మనోభావాలు గాయపడ్డాయని కొద్దిమంది ప్రచారం చేశారు. ఒక మాటే మీ మనోభావాలను అంత గాయపరిస్తే, ఇక్కడ నా జాతి అవమానాలు, మానభంగాలు, హత్యలు, మరి దీని గురించి మా మనోభావాలు ఇంకెంత గాయపడాలి? అది ఈరోజు ఒకవేళ రాజ్యాంగానికి ముందు చాలా జరిగాయి, దాని గురించి ప్రస్తావించటం పోనీ తర్వాత అది అందరికీ తెలిసిందే. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మేము కూడా అందరితో సమానంగా, మాకు సమానమైన హక్కులు ఇచ్చి అందరితో ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశాన్ని కల్పించిన తర్వాత కూడా ఇప్పటికింకా ప్రతి 8 నిమిషాలకు ఒక దాడి, ప్రతి 8 నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుందంటే, మరి ఆ బాధ, మా మనోభావాలు ఏ స్థాయిలో గాయపడాలి? నా నోటి నుంచి వచ్చిన ఒక మాటే నీ మనోభావాన్ని గాయపరిస్తే, మీరు చేస్తున్న ఆ దాడి వల్ల నా తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వేల మంది చనిపోవటం, మానభంగాలకు గురవుతున్నప్పుడు మరి మా మనోభావాలు గాయపడాలంటే అది ఏ స్థాయిలో గాయపడాలి? ఈ మాతృభూమిలో మేము పుట్టినందుకు అందరితో సమానంగానే పుట్టాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఈ దేశంలో ఉన్న సర్వ వనరుల మీద సమాన హక్కులు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. కానీ ఈ దేశంలో పుట్టిన మా మీద ఇంత దారుణమైన అట్రాసిటీ, ఈ దేశంలో కొంతమంది మాకు ఇచ్చే గౌరవం, ఇది జరిగినప్పుడు నేను మాట్లాడిన దానికి అంత సీరియస్ అయితే, ఇన్ని జరుగుతున్నప్పుడు మేమెంత చేయాలి? మేమెంత బాధపడాలి? మేమెంత తిరగబడాలి? మేమెంత ప్రతి దాడులు చేయాలి? ఒకసారి మీరు అది ఆలోచించండి. ఇది ఎవరైతే ఈ మనోభావాలు గాయపడ్డాయి అంటున్నారో, ఇది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. గాయపడినప్పుడు వచ్చే ఆ ఆక్రందన ఏదైతే ఉందో, ఆ ఆక్రందనే మీకు బాధ కలిగిస్తున్నప్పుడు ఆ గాయం ఇంకా మాకు ఎంత బాధ కలిగించుంటుంది అనేది ప్రజలందరూ ఆలోచించాలండి. కులాన్ని, మతాన్ని దాటి ఆలోచించాలి మానవత్వంతో. ఇది అంతే తప్ప ఎవడో చెప్తాడు రాజేష్ మహాసేన ఏదో మాట్లాడాడు, అది మన దేవుడికి, మన దేవికి, మన మతానికి అది వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాడిని మీరు అటాక్ చేయండి అన్నప్పుడు 1కి 10 సార్లు అందరూ చదువుకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి, వాడు ఏ పరిస్థితుల్లో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడుంటాడు. ఊరికే ఎవరు నిద్రలేసి మొహం కడుక్కుని వచ్చి అయితే ఒక మతాన్ని విమర్శించారు కదా, ఆడు అలా మాట్లాడాడంటే దాని వెనకాతలాడి బాధ ఏముంది అనేది కనుక ఒకసారి సమాజం ఆలోచించిన రోజున నా జాతి మీద ఈ దాడులు, నా జాతికి అవమానం తగ్గుద్ది. నాలాంటోడు ఏ మతాన్ని విమర్శించే పరిస్థితులు ఉండవు, ఏ మతాన్ని కానీ ఏ ఆచారాన్ని కూడా విమర్శించే పరిస్థితులు అప్పుడు తగ్గుతాయండి.
ఈ దాడులు అవమానాలు తగ్గనంత వరకు ఈ మా నుంచి వచ్చే ఈ ప్రతిఘటన కూడా తగ్గదు. అంటే ఇప్పుడు మీరు అంటే ఇవి ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్ కోల్పోయారు కదా, రేపు మళ్ళీ మేము దాడులు ఇవన్నీ ప్రతి దాడులు జరుగుతూనే ఉంటాయంటే రేపు మళ్ళీ ఇలాగే కొనసాగేది ఉంటే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ రాకుండా పోతాయి కదా. నేను ఒక్కడు ఎమ్మెల్యే అవ్వకపోవటం వల్ల నాకు కానీ దేశానికి కానీ వచ్చిన నష్టం లేదు, కానీ నాలాంటోడు జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడకపోతే మాత్రం ఆ అన్యాయాలు ఇప్పుడు జరుగుతున్న ఈ శాతానికన్నా కూడా 100 రెట్లు జరిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఒక కాంబ్లే దాదా లాంటివాడు, ఒక రేంజర్ల రాయేష్ లాంటివాడు, ఒక రాయేష్ మహాసన్ లాంటివాడు కనీసం జరుగుతున్న అన్యాయాలైనా బయటికి తీసుకొచ్చి ఆ ప్రతిఘటన కూడా చేయని పరిస్థితుల్లో ఇప్పుడు జరిగేదానికన్నా 2 ఇంతలు అవుతాయి అనేది నా భయం. కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇంపార్టెంటా, నీ జాతి మీద నీ జాతికి జరుగుతున్న అవమానాల పక్షాన్ని నువ్వు నిలబడడం ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా నేను రెండో దాని వైపే నిలబడతాను. ఓకే, ఇది నేను నిజంగానే చెప్పాను. చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ అంటే చివరిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ మాలల ఆత్మగౌరవ సభల్లో మీరు కనబడటం అనేది దేనికి సంకేతం? అంటే ఈ రకమైనటువంటి ప్రయోగాలు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రయత్నమా, లేదంటే మహాసేన ఆధ్వర్యంలో ఇంకేదన్నా మీరు అక్కడ చేయబోతున్నారా? ఎందుకు రాజేష్ మహాసేన ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ మాట్లాడేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ చాలామంది లీడర్లు ఉన్నారు, అసలు మైకుల కోసం కొట్లాడుకుంటారు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు ఏమనుకోవద్దు, కానీ ఇక్కడ చాలామంది లీడర్లు ఉన్నారు. ఇక మాలా కమ్యూనిటీ నుండి చూసుకుంటేనైతే ఇక ప్రతి ఒక్కరు లీడర్గానే కనబడుతూ ఉంటాడు. ఇంతమంది ఉన్నా కూడా మీరు అక్కడ నుండి రావడం వెనకాల ఏదన్నా కుట్ర ఉందా? ఈ మాలల ఆత్మగౌరవ సభలో అలా December 1st సింహగర్జనతో ఇక్కడ అయిపోయినాయి, రేపు మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కుట్రలు చేస్తారా? ఏం జరుగుతుంది అన్న? ఇవి కుట్రలు కాదు, కుట్రల్ని పటాపంచలు చేసే ఒక పోరాటం ఇది. ఓకే, ఇది నేను ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చాను అని మీరు అంటున్నారు, కానీ ఆంధ్ర నుంచి ఒక మాల సమాజ వారసుడు తెలంగాణ మాల సమాజానికి వచ్చాడు. అంటే ఇదంతా ఒక జాతి అనేది నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడించడం ద్వారా రాష్ట్రాలంటే 2గా ఈ మధ్య విడిపోయి ఉండొచ్చు, కానీ జాతి మాత్రం ఒకటి అనేది ప్రజలకు అర్థమవుతుంది. రెండోది, ఇక్కడ జరిగిన సింహగర్జన ఏదైతే ఉందో ఇక్కడున్న జనాభా శాతానికైనా కన్నా ఆంధ్రాలో ఉన్న మాలల జనాభా శాతం ఎక్కువ. ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ శాతంలోనే అక్కడ మీటింగ్ జరగాల్సి ఉంది. ఆ 100% ఈ మీటింగ్ని ఆదర్శంగా తీసుకుని ఇంతమంది మాలలు వర్షంలో కూడా నిలబడి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని, అంబేద్కర్ అవమానం జరిగితే మేము ఎలా నిలబడతామని వాళ్ళు ఈ రాష్ట్రానికి దేశానికి ఇచ్చిన సంకేతం ఆంధ్ర మాలల్లో మార్పు తీసుకొస్తుంది, ఆంధ్ర మాలల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇంతకీ 10 రెట్లు జనంతో మేము ఆంధ్రాలో కూడా 100% అది కుట్ర కాదన్నది మా మీద జరుగుతున్న అణిచివేతకి, మా ఆత్మగౌరవానికి ప్రత్యేకగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. తప్పకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే పెద్దలతో మేము సంప్రదింపులు చేస్తున్నాం, వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద వాళ్ళ ప్రణాళికలు వాళ్ళు రచిస్తున్నారు ఆల్రెడీ. ఖచ్చితంగా దీనికన్నా భారీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సమావేశం నిర్వహించడానికి 100% మేము ప్రయత్నిస్తున్నాం. అది జరుగుతుంది కూడా. మహాసేన ఆధ్వర్యంలో జరుగుతుందా? అది ఒక ఆర్గనైజేషన్ పేరు మీద జరగదన్న, మాలల ఆధ్వర్యంలో, మాల నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ కలిసి. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్ అన్న. చాలా విషయాలు అంటే నేను మిమ్మల్ని పిలవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఇక్కడన్న వాళ్ళని పెడితే దాదాపుగా అందరూ మస్తు జరిగిందని చెప్తారు తప్ప ఆ సంతోష క్షణంలో ఏం మాట్లాడతారో కూడా ఉండదు. సో ఇంతకు ముందే చేయాలనుకున్నాం మిమ్మల్ని ఇంటర్వ్యూ ఈ అంశం మీద. ఇప్పుడు ఈ సభ అయింది, ప్లస్ మీరు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి పిలవడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్న. ఇంకొక విషయం, లాస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ మందకృష్ణ మీటింగ్ చేశాడు. ఆ మీటింగ్కి నరేంద్ర మోడీ గారు వచ్చారు, పెద్ద మినిస్టర్లు వచ్చారు, RSS సపోర్ట్ ఉంది. వాళ్ళందరూ ఉంటే ఎంతమంది జనం వచ్చారో, నిన్న అక్కడ ప్రధానమంత్రి లేడు, ముఖ్యమంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉంటే ఉండొచ్చు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ అంత పవర్ఫుల్ లీడర్లు, కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఇది ఏమీ లేకుండా మందకృష్ణ పెట్టిన మీటింగ్ కన్నా 2-3 టైమ్స్ ఎక్కువ మంది జనం వచ్చారు. మాలలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుద్దని ఇక్కడ తెలంగాణ మాలలు నిరూపించారు. రేపు ఆంధ్ర మాలలు కూడా నిరూపించబోతున్నారు. ఖచ్చితంగా ఇది మరో చరిత్రకి ఇక్కడ నుంచి నాంది పడుతుందన్న. అది తెలంగాణ జంఖానా గ్రౌండ్స్లో జరిగిన ఈ సభే దానికి తెరతీస్తుంది అనటంలో సందేహం లేదు అసలు.